నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఏపీ డిప్యూటీ సీఎం రాజమండ్రి పర్యటన విజయవంతంగా సాగిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం నేతృత్వంలో కార్యాచరణ రూపొందిందని 2027లో జరిగే పుష్కరాలు నిర్వహించడంపై పవన్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. పుష్కరాలు సక్సెస్ చేసేందుకు పవన్ రూట్ మ్యాప్ అందించారని, పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశంలో అద్భుతంగా పనిచేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి విజయేశ్వరం, ఇటు పక్కన ఉన్నటువంటి రాజానగరం, కడియం, ఈ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అద్భుతంగా సాగింది, విజయవంతంగా సాగింది అనేటువంటి మాటను తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా 2027లో జరగబోయేటువంటి పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తారు. రాజమండ్రి, అదేవిధంగా